Hi everyone, this is very important update to all the freshers and experienced candidates who are working in non-technical or else layoff అయిన వాళ్ళు కానీ ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఏంటంటే చాలామంది బ్యాక్ డోర్ ద్వారా జాయిన్ అవుతున్నారు, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాయిన్ అవుతున్నారు. ఇది చాలా రాంగ్. సో ఫస్ట్ మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాయిన్ అవుతున్నారు. నాకు చాలామంది కూడా కాంటాక్ట్ అవుతున్నారు, అన్న నేను నా కెరీర్ గ్యాప్ ఉంది, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి నేను జాయిన్ అవ్వచ్చా అని. నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి మీరు జాయిన్ అవుతారు. ఓకే, సో దానికోసం మీరు ఎంత ఖర్చు పెడతారు? మినిమం 30,000 to 35,000 మినిమం. ఓకే, ఇంకోటి ఏంటి, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ కూడా వాళ్ళే క్రియేట్ చేస్తారు అన్నెసెసరీగా. ఓకే, సో ద థింగ్ ఈజ్ ఇఫ్ యూ గెట్ ఏ ఫేక్ సర్టిఫికేట్స్ రైట్, నువ్వు జాయిన్ అవుతావు, సో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటావు, జాయిన్ అవుతావు. జాయిన్ అయిన తర్వాత నీకు బీజీసీ జరుగుతుంది. బీజీసీ అది 1 month జరగవచ్చు, 2 months జరగవచ్చు, 3 weeksలో కూడా అయిపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో ఒక కంపెనీ మీ బీజీసీ కోసం చాలా ఖర్చు పెడుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి. ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఒకవేళ మీరు ఫేక్ అని తెలిసిపోతే వితిన్ 1 monthలో మిమ్మల్ని బయటకు పంపించేస్తారు. సో ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు లోపలికి వెళ్ళినా సరే బిక్కుమనుకుంటూ వర్క్ చేయాలి టెన్షన్తో. అవసరమైనంతా ఆ 30,000 పెట్టి ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకునే బదులు ఆ 30,000 పెట్టి టెక్నికల్ సర్టిఫికేషన్ చేయండి. సో వీఆర్ గివింగ్ నెట్వర్కింగ్ కోర్సెస్. ఆ నెట్వర్కింగ్ కోర్సెస్లో సీసీ అనేది టెక్నికల్ సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేషన్ వచ్చేస్తే వాళ్ళు మిమ్మల్ని రెడ్ కార్ పెట్టేసి మరీ తీసుకుంటారు. ప్యాకేజెస్ మినిమం 3.5 నుంచి 4.5 ఉంటుంది. జెన్యున్గా హానెస్టీగా వెళ్ళడమే మంచిది. ఓకే, ఇట్లా ఫేక్ పెట్టి వెళ్ళకండి. చాలామంది అడుగుతున్నారు, అందుకే వీడియో చేస్తున్నా. నేను ఎన్నిసార్లు వీడియో చేసినా సరే కూడా ఇంకా న్యూ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. ఇంకొకటి, కొంతమంది నాకు కాల్ చేశారు, అన్న నేను బ్యాక్ డోర్లో వెళ్ళాను, 3 lakhs కట్టి 5 lakhs కట్టి ఇట్లా వాళ్ళు ఇంటర్నల్గా మేనేజ్ చేశారని. సో వాళ్ళు ఇంటర్నల్గా మేనేజ్ చేసుకుంటారు. ఈ ఇండియాలో మీకు మీ సర్టిఫికేట్స్, మీ పాన్ కార్డ్ ఇచ్చేస్తే చాలు, మీ పేరు మీద శాలరీ పడుతూనే ఉంటుంది. మీకు మంత్లీ కమిషన్ 30,000 కూడా ఇస్తారు, మీరు కంపెనీలో జాయిన్ అవ్వకుండా కూడా. అలా ఉంది ఇండియన్ సిస్టంలో, ఐటీ ఎన్వైర్న్మెంట్లో. సో కాల్డ్ బిగ్ కంపెనీస్లో, కంపెనీస్ నేమ్ మెన్షన్ చేయను కానీ పెద్ద కంపెనీస్లో మీ పాన్ కార్డు, మీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తే చాలు, ఇంటర్నల్గానే వాళ్ళే స్కామ్ చేసేసి మీ పేరు మీద వాళ్ళే ఒక జాబ్ రోల్ క్రియేట్ చేసేసి శాలరీ పడుతూ ఉంటుంది మంత్లీ. ఓకే, అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అది, సో ఇట్లా బ్యాక్ డోర్ ద్వారా మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక 3 months 4 months ఏదో పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇట్లా కనుక్కున్నామని చెప్పేసి తీసేస్తారు. వితిన్ 2 monthsలోనే బ్యాక్ డోర్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, ఇది క్రేజియస్ట్ థింగ్ ఏదంటే ప్రాక్సీ. సో ప్రాక్సీ ఎట్లుంటుందంటే, అవతల మీరు హెడ్ఫోన్స్లో కనెక్ట్ అయి ఉంటుంటారు, వాళ్ళకి బ్లూటూత్ ద్వారా మీరు హెడ్ఫోన్స్లో కనెక్ట్ అయి ఉంటారు. ఇక్కడ మీరు ల్యాప్టాప్లో వీడియో కాల్లో ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. సో ఈయన అడిగే క్వశ్చన్స్ ఆయనకి వినిపిస్తుంటుంది అవతల రిమోట్లో, వాళ్ళు మీకు ఆన్సర్ చెప్తుంటారు, మీరు ఆన్సర్ చెప్తుంటారు. ఇదొకటి టైప్ ఆఫ్ ప్రాక్సీ ఇంటర్వ్యూస్ 2 ఉంటాయి. ఒకటి ఏంటి, లిప్ సింకింగ్, అదే డ్రాగన్ మూవీలో చూసారు కదా, సేమ్ లిప్ సింక్ ఒకటి. ఇంకొకటి ఏంటి, మీకు రిమోట్లో ఆన్సర్ చేస్తుంటారు, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీరు రిమోట్లో ఆయన మీ ఫోన్లో ఆన్సర్ చేస్తుంటారు, ఆన్సర్ చెప్పాలి. సో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండదు. ఓకే, రియల్ టైమ్ సినారియోస్, ఇంప్లిమెంటేషన్స్ అప్పుడే అర్థమైపోతుంది. హౌ యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ కొలీగ్స్. సో టీమ్ లీడ్స్కి రిపోర్ట్స్ పంపించాలి. సో యూ నీడ్ టు కొలాబరేట్ విత్ అదర్ టీమ్స్ ఆల్సో. చాలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే. సో ఈ నాలెడ్జ్ అంతా మీకు ఉండదు. ఎవరో బయట వాళ్ళు హెల్ప్ చేస్తారు, జాయిన్ అవుతారు. ఎంత lakhs of rupees ఇస్తారు, 3 lakhs 5 lakhs అట్లా ఇచ్చేసి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏంటి, సో ఒక 1 month కేటీ జరుగుతుంది. తర్వాత చిన్నగా 2-3 monthsలో తెలిసిపోతుంది నువ్వు ఫేకా జెన్యూన్ అని. ఈజీగా తెలిసిపోతుంది. నువ్వు చేసే బిహేవియర్ ప్లస్ నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే వాళ్ళు ఈజీగా కనుక్కుంటారు. ఓకే, సో అట్లా నువ్వు బయటకు వచ్చేస్తావు. అవసరమైనంతా అన్ని lakhs of rupees ఖర్చు పెట్టే బదులు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినావంట, ఇన్ని మంత్స్ వేస్ట్ చేసినావంట, ఒక 2 months కష్టపడి టెక్నికల్ సర్టిఫికేషన్ చేస్తే 1 lakhలో నీకు అన్ని టెక్నికల్ సర్టిఫికేషన్స్ వస్తాయి. రిమైనింగ్ 4 lakhs నీకు మిగిలిపోతుంది. ప్లస్ ఆ టెక్నికల్ సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత ఆ కంపెనీ లోగో మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే వాళ్ళు పిలిచి మరీ జాబ్ ఇస్తారు. హ్యాపీగా జెన్యున్గా జాబ్ చేసుకుంటూ ఎవ్రీ 2 yearsకి మీరు హైక్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు 1 yearకి. సో ఇట్లా ఏంటంటే కకృతి పడుతున్నారు చాలామంది, ఫేక్ పెట్టేసి ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది కదా అని. అవసరమా? జెన్యున్గా హానెస్ట్గా ఉంటే మీ స్కిల్ని బట్టి ఆటోమేటిక్గా మీ ప్యాకేజ్ కూడా హైక్ వస్తుందండి. సో నేను ట్రైనింగ్ ఇచ్చిన క్యాండిడేట్స్లో జస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి 14 LPA వచ్చింది. ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్ అండి. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. సో ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, డోంట్ గో విత్ బ్యాక్ డోర్ ఆర్ ప్రాక్సీస్ ఆర్ ఫేక్ సర్టిఫికేట్స్. ఇట్స్ నాట్ గుడ్. ఓకే, అనవసరంగా ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము వాళ్ళకి ఇవ్వాలన్నా. నాకు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక అతను 400 members నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి 5 lakh rupees తీసుకొని ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. వాళ్ళు 1 year నుంచి వర్క్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు లే ఆఫ్. ఓకే, సో లే ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు తీసేస్తున్నారు. చాలామందికి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవసరమా?
సో ప్లీజ్ డూ నాట్ వేస్ట్ యువర్ టైం, వాల్యుబుల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఫేక్గా అలా వెళ్ళే బదులు స్కిల్స్ జెన్యున్గా నేర్చుకోండి, అది ఉండిపోతుంది మీకు. ఓకే, సో ఇక్కడ నేనేంటంటే నాకున్న 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్న రియల్ టైమ్ నాలెడ్జ్ ఇక్కడ మీకు నేర్పించేసి, నేను సర్టిఫికేషన్ చేయించేసి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను కంపెనీస్కి. సో వీ హ్యావ్ ఏ క్లయింట్స్ ఆల్సో. సో గుడ్ క్యాండిడేట్స్ని క్లయింట్స్ అడుగుతారు. సో మేము గుడ్ క్యాండిడేట్స్ని ఇక్కడ మా దగ్గర ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళని రెఫర్ చేస్తున్నాం. దే ఆర్ గెటింగ్ ఇట్. సో బీ హానెస్ట్గా ఉండండి, చదువుకొని మంచిగా, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? డోంట్ గో విత్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ గో విత్ ప్రాక్సీస్, ఫేక్ సర్టిఫికేట్స్ అండ్ బ్యాక్డోర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండి ఏదైనా హెల్ప్ కావాలంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను గైడెన్స్ ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.